ఒక విషయాన్ని ఏదైనా రిజిస్టర్‌లో నమోదు చేసుకోవడమే రికార్డ్. ఏదైనా విషయాన్ని రిజిస్టర్‌లో నమోదు చేసుకోవడాన్నే రికార్డ్ అంటారు. రికార్డ్ చేసుకొనుటకు ఉపయోగించే పుస్తకమును రిజిస్టర్ అంటారు. మొదటి ప్రశ్న, పీఈటీ నిర్వహించవలసిన సాధారణ రిజిస్టర్లు ఎన్ని? పీఈటీ నిర్వహించవలసిన సాధారణ రిజిస్టర్లు ఎన్ని? ఏ 7, బి 6, సి 8, డి 4. సాధారణంగా పీఈటీ రిజిస్టర్లు ఏవి మెయింటైన్ చేస్తారంటే అటెండెన్స్ రిజిస్టర్, క్యాష్ రిజిస్టర్, రిజల్యూషన్ బుక్, ఈవెంట్ స్కిల్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, క్యుములేటివ్ రిజిస్టర్, సమ్మరీ రిజిస్టర్, అచీవ్మెంట్ రిజిస్టర్, ఇలాగా సాధారణంగా రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు. అయితే పీఈటీ నిర్వహించిన సాధారణ రిజిస్టర్లు ఏంటంటే 7. ఆన్సర్ ఏ. అదే పీఈటీ నిర్వహించిన కనీస రిజిస్టర్ సంఖ్య ఏంటంటే 6. సాధారణ రిజిస్టర్లు అంటే 7, కనీస రిజిస్టర్లు ఏంటంటే 6 పీఈటీ నిర్వహిస్తారు. రెండవ ప్రశ్న, క్రింది వానిలో రిజిస్టర్ కానిది ఏది? క్రింది వానిలో రిజిస్టర్స్ కాని ఏది? ఏ ఈవెంట్ స్కిల్, బి అచీవ్మెంట్, సి మెడికల్ ఇన్స్పెక్షన్, డి ఇంట్రామోరల్ కాంపిటీషన్. క్రింది వానిలో రిజిస్టర్ కానిది అడిగారు. సో రిజిస్టర్స్ ఏముంటాయంటే అటెండెన్స్ రిజిస్టర్, ఈవెంట్ స్కిల్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, అచీవ్మెంట్ రిజిస్టర్, ఇంట్రామోరల్ కాంపిటీషన్ రిజిస్టర్, ఆన్ సర్వీసబుల్ ఆర్టికల్ రిజిస్టర్స్ ఉంటాయి. అయితే ఈ క్రింద రిజిస్టర్ కానీ ఏదంటే ఆన్సర్ సి మెడికల్ ఇన్స్పెక్షన్ రిజిస్టర్ ఉండదు. సో రిజిస్టర్ ఏమండి, ఈవెంట్ స్కిల్ రిజిస్టర్ ఉంటుంది, అచీవ్మెంట్ రిజిస్టర్ ఉంటుంది, ఇంట్రామోరల్ కాంపిటీషన్ రిజిస్టర్ ఉంటాయి. మూడవ ప్రశ్న, ఇందులో రికార్డ్స్ కానిది ఏది? ఏ అన్సర్వీసబుల్ ఆర్టికల్స్, బి డైరీ, సి లెసన్ ప్లాన్, డి ఇయర్ ప్లాన్. అయితే రికార్డ్స్ ఏముంటాయి? రికార్డ్స్ అంటే ఇయర్ ప్లాన్ ఉంటుంది, లెసన్ ప్లాన్ ఉంటుంది, డైరీ ఉంటుంది, మెడికల్ ఇన్స్పెక్షన్ రికార్డ్స్ ఉంటాయి, వ్యాయామ విద్య చార్ట్లు, సంచులు, పుస్తకాలు మొదలైనవి. ఇందులో రికార్డ్స్ కానిది ఏది? ఆన్సర్ ఆన్ సర్వీసబుల్ ఆర్టికల్స్. సో రికార్డ్స్ కానిది అది. రికార్డ్స్ ఏంటి? డైరీ, లెసన్ ప్లాన్, ఇయర్ ప్లాన్ ఉంటాయి. ఆన్సర్ ఏ. నాలుగో ప్రశ్న, అటెండెన్స్ రిజిస్టర్లో ఉండవలసినవి ఏవి? అటెండెన్స్ రిజిస్టర్లో ఉండవలసినవి ఏ పుట్టిన తేదీ, బి బోధనా కాలము, సి ప్రవేశ కాలము, డి మాస్ డ్రిల్ పీరియడ్స్. అటెండెన్స్ రిజిస్టర్లో ఉండవలసినవి ఏవి? ఆన్సర్ ఏ పుట్టిన తేదీ. అటెండెన్స్ రిజిస్టర్లు ఏముంటాయంటే బోధనా కాలం, ప్రవేశ కాలము, మాస్ డ్రిల్ పీరియడ్స్ ఉంటాయి. ఐదవ ప్రశ్న, అటెండెన్స్ రిజిస్టర్లో బాలికల పేర్లు ఏ పెన్తో రాయబడతాయి? అటెండెన్స్ రిజిస్టర్లో బాలికల పేర్లు ఏ పెన్తో రాయబడతాయి? లేదా ఏ పెన్ వాడతారు? ఏ నలుపు, బి గ్రీన్, సి పింక్, డి రెడ్. అటెండెన్స్ రిజిస్టర్లో బాలికల పేరును ఏ పెన్ రాయడానికి ఏ పెన్ వాడతారంటే ఆన్సర్ రెడ్ పెన్ వాడతారు. ఆన్సర్ డి. ఆరో ప్రశ్న, మిగిలిన అన్ని రిజిస్టర్ సమాచారం మరియు విద్యార్థి నడవడిక యోగ్యత అందులో పొందుపరుస్తారు? లేదా మిగిలిన అన్ని రిజిస్టర్ల సమాచారం మరియు విద్యార్థి నడవడిక యోగ్యతను ఇందులో పొందుపరుస్తారు? ఏ క్యుములేటివ్ రిజిస్టర్, బి సమ్మరీ రిజిస్టర్, సి అటెండెన్స్ రిజిస్టర్, డి ఈవెంట్ స్కిల్ రిజిస్టర్. మిగిలిన అన్ని రిజిస్టర్ల సమాచారంతో పాటుగా విద్యార్థి నడవడిక యోగ్యత అందులో ఏ రిజిస్టర్లో నమోదు చేస్తారు అంటే ఆన్సర్ ఏ క్యుములేటివ్ రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. ఆన్సర్ ఏ. ఏడవ ప్రశ్న, విద్యార్థుల క్రీడా వ్యాయామ ప్రగతిని ఎస్ఎస్సి రిజిస్టర్లో 8వ పేజీలో నమోదు చేస్తారు? విద్యార్థుల క్రీడా వ్యాయామ ప్రగతిని ఎస్ఎస్సి రిజిస్టర్లో 8వ పేజీలో నమోదు చేస్తారు? ఏ 6వ పేజీ, బి 4వ పేజీ,
సి 2వ పేజీ, డి 3వ పేజీ. విద్యార్థుల క్రీడా వ్యాయామ ప్రగతిని ఎస్ఎస్సి రిజిస్టర్లో ఎన్నో పేజీలు నమోదు చేస్తారు? ఆన్సర్ బి 4వ పేజీలో నమోదు చేయడం జరుగుతుంది. 8వ ప్రశ్న, విద్యార్థి యొక్క శారీరక కొలతలు ఫస్ట్ టైం సాధారణంగా ఎప్పుడు నిర్వహిస్తారు? విద్యార్థి యొక్క శారీరక కొలతలను ఫస్ట్ టైం సాధారణంగా ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ జూలై టు ఆగస్ట్, బి జనవరి టు ఫిబ్రవరి, సి జూన్ టు జూలై, డి ఆగస్ట్ టు సెప్టెంబర్. విద్యార్థి యొక్క శారీరక కొలతలు ఫస్ట్ టైం సాధారణంగా ఎప్పుడు నిర్వహిస్తారు? సో సంవత్సరానికి 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది శారీరక కొలతలు. అయితే ఫస్ట్ టైం ఎప్పుడు నిర్వహిస్తారంటే ఆన్సర్ ఏ జూలై టు ఆగస్ట్. రెండవసారి జనవరి టు ఫిబ్రవరి నిర్వహిస్తారు. ఫస్ట్ టైం అయితే జూలై టు ఆగస్ట్, రెండోసారి జనవరి టు ఫిబ్రవరి. సో సంవత్సరానికి 2 సార్లు కొలతలు జరగడం జరుగుతుంది, కొలతలు తీసుకుంటారు. 9వ ప్రశ్న, ప్రతి సంవత్సరం కమిటీ చేత హెచ్ఎం స్టాక్ తనిఖీ ఎప్పుడు చేస్తారు? ప్రతి సంవత్సరం కమిటీ చేత హెచ్ఎం స్టాక్ తనిఖీ ఎప్పుడు చేస్తారు? ఏ సంవత్సరం చివరిలో, బి సంవత్సరం మధ్యలో, సి సంవత్సరం మొదట్లో, డి జూన్ టు జూలైలో. ప్రతి సంవత్సరం కమిటీ చేత హెచ్ఎం స్టాక్ తనిఖీ ఎప్పుడు చేస్తారు అంటే ఆన్సర్ ఏ సంవత్సరం చివరిలో చేస్తారు. 10వ ప్రశ్న, ప్రస్తుతం నిరుపయోగంలో ఉన్న రిజిస్టర్ ఏది? ప్రస్తుతం నిరుపయోగంలో ఉన్న రిజిస్టర్ ఏది? ఏ శారీరక కొలతలు మరియు పటుత్వం రిజిస్టర్, బి అటెండెన్స్ రిజిస్టర్, సి సమ్మరీ రిజిస్టర్, డి క్యాష్ రిజిస్టర్. ప్రస్తుతం నిరుపయోగంలో ఉన్న రిజిస్టర్ ఏదంటే అటెండెన్స్ రిజిస్టర్. వ్యాయామోపాధ్యాయునికి ఉపయోగం రిజిస్టర్ ప్రస్తుతం యూజ్ చేయని రిజిస్టర్ అంటే అటెండెన్స్ రిజిస్టర్ యూజ్ చేయటం లేదు.